రైతు భరోసా విషయంలో బీఆర్ఎస్ పార్టీ డిమాండ్లు చూడండి. రైతు భరోసా మీద భరోసా డిమాండ్లు ఏంటి అంటే వెంచర్లకు ఇయ్యకుంటే సహించమంటారు. రైతు భరోసా వెంచర్లకు ఇయ్యకపోతే మేము సహించమని వెంచర్లకు రియల్ ఎస్టేట్ వెంచర్లకి అన్నట. హైవేలకు స్కీమ్ నిలిపివేయడం ఘోరం అంటారు. హైవే రోడ్లకు కూడా గతంలో కేసీఆర్ రైతు బంధు ఇచ్చేది, అయితే దానికి నిలిపివేసి కేవలం పంటలకే ఇస్తామని ప్రభుత్వం చెప్పుడుతోటి హైవేలకు ఇవ్వకపోతే మేము ఘోరం అని చెప్పారంటారు. గుట్టలకు ఆపేయడం అన్యాయం అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. సాగు తెలవని భూస్వాముల్ని ఆగం చేయొద్దట. ఇది బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి డిమాండ్లు ఇవి. అంతే, సిగ్గుండాలేమన్నా. ఇది వెలుగు దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం. ఇక 765 చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ తుది నోటిఫికేషన్ జారీ చేశాం. మిగతా చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్, అభ్యంతరాలను పరిశీలించి తదుపరి ప్రక్రియ. ఇక హెచ్ఎండిఏలో మొత్తం 3342 చెరువులు ఉన్నాయి. రక్షణకు చర్యలు ఇక హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. 765 చెరువులు ఎఫ్టీఎల్ నిర్ధారణ అయిందట. ఆంక్షలు లేని భరోసా, ఎకరాల పరిమితి లేదు, ఐటీ చెల్లింపుదారులకు వర్తింపు, పంటలు వేసిన రైతులకే పథకం 14 నుంచి జమ, రాళ్లు రప్పలు కొండలు గుట్టలున్న భూములకు బంధు. భరోసా కోసం అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాల్సిందే, పంటలు వేసినట్లు ధృవీకరించుకున్న తర్వాతే చెల్లింపులు, అవకతవకలకు అవకాశం లేకుండా శాటిలైట్ మ్యాపింగ్, 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు, దరఖాస్తుల స్వీకరణ. కీలక అంశాలు ప్రతిపాదించిన మంత్రివర్గ ఉపసంఘం రేపు నిర్వహించే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోబోతా ఉన్నారట. ఇక ఉచితంగా సన్నబియ్యం 2.81 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు వర్తింపు. ఈ దిశగా ఆలోచన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న బియ్యం ధర కిలో రూపాయి. అయితే తినేది 15%, అమ్ముకుంటున్న మిగతా వారు తినడానికి తగిన బియ్యం ఇస్తే అక్రమాలకు చెక్ పడే అవకాశం ఉంది. రేపటి మంత్రివర్గ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది. కొత్త కార్డులపైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు